భారత్పై దాడికి సిద్ధంగా 130 అణుబాంబులు. పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రేలాపనలు. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. సో పాకిస్తాన్కి అసలు బుద్ధి వస్తలేదు, వాళ్ళు భయపడతలేరు అని కూడా అనడానికి లేదు. కానీ వాస్తవానికి వాళ్ళు లోపల భయపడుతురు, పోసుకుంటారు. కానీ బయటకి ఎక్కడ భారత్ వచ్చి మా మీద విరుచుకుపడుతుందో, ఎక్కడ మా మీద దాడి చేస్తుందో అని భయంతో మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు. భారత్పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు ఉన్నాయంటుండగా ఎప్పుడన్నా ఎత్తాం బిడ్డ మీరు వస్తే అని వాళ్ళు తలకు మాసినోడు ఏదో వరుతుండే అన్నట్టు. వీటితో పాటు గోరీ, షాహీన్, విజ్నుపి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలు నిలిపేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరచామని, భారత్ కవిస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు, అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణులు మిమ్మల్ని భారత్ లక్ష్యంగా చేసుకొని ఉంటాయి అని అబ్బాసీ పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ఎదుర్కొనున్న తీవ్ర పరిణామాలను ఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. 2 రోజులు గగనతలం మూసేస్తేనే భారత్ వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందన్నారు. మరో 10 రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని చెప్పారు. ఏదో ఇక వానికేదో ఉంటుంది కదా కథ.